సిటీ న్యూస్కు స్వాగతం. శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో నూతన ముఖమండపం పునర్నిర్మాణానికి పేర్ని వెంకట్రామయ్య నాని శంకుస్థాపన చేశారు. రాబర్ట్సన్పేటలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానమునందు నూతన ముఖమండపము పునర్నిర్మాణమునకు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో ఈ మండపాలు నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, బోరగడ్డ రమేష్ నాయుడు, ఆలయ ధర్మకర్త మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మచిలీపట్నంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాయక స్వామి వారి ఆలయంలో ముఖ మండపం అలాగే నృత్య మండపం అంటే అంతరాలయానికి ముందున్నటువంటి ముఖ మండపం కానీ దాని తర్వాత వచ్చేటువంటి నాట్య మండపం కానీ ఈ రెండు కలిపి పునర్నిర్మాణం చేయాలని చెప్పని పాతవైపోవటం వల్ల పెచ్చులు రాలిపోతున్నాయని దృష్ట్యా పునర్నిర్మాణం చేయాలని చెప్పని భక్తులు తలంచారు. అట్లాగే పాలకవర్గం, ఆలయ ధర్మకర్తలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ ఇది తక్షణం చేయాలని చెప్పని భావించిన మీదట భక్తులందరూ కలిసి 7,50,000 రూపాయలు వారి విరాళం ఇచ్చారు. ప్రభుత్వం నుంచి 42,50,000 రూపాయలు ప్రభుత్వం వంతుగా మంజూరు చేయడం జరిగింది. ఈ 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేసేటువంటి ఈ రెండు మండపాలు స్వామివారికి అంటే మరొక 50 ఏళ్ళలో 100 ఏళ్ల పాటు ఈ ముఖ మండపం కానీ నృత్య మండపం కానీ ఇక్కడ భజనలు చేయటానికి కానీ లేకపోతే స్వామివారి ఉత్సవాలప్పుడు కానీ లేదా నిత్యం ఏదో ఒక స్వామివారి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటానికి భక్తులకు అవకాశం ఉంటుంది. ఈ మెరుగైన అంటే ఆలయంలో పునర్నిర్మాణానికి స్వామివారి భక్తులకి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినటువంటి లేదా దీనికి మంజూరు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి భక్తులందరి తరపున మచిలీపట్నం వాసుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఎవరైతే అందరికీ సౌకర్యం కోసం తలాకు వచ్చేయి దేవుడిచ్చినటువంటి సంపదలోంచి ఇతోధికంగా వారి మనసు కొద్దీ చేయి కలిపినటువంటి ప్రతి భక్తుడికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మచిలీపట్నంలో రంగనాయక స్వామి ఆలయంలో ముఖమండపం జరిగింది. అలాగే దాని నిమిత్తంగా ఒక 50 లక్షలు అవుతుందని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి 42 లక్షలు అలాగే ప్రజల తరపు నుంచి 7 లక్షలు ఇవ్వటం జరిగింది. మరి మన మచిలీపట్నంలో దేవాలయాలు చూసినట్లయితే ప్రతి చోట అన్ని చోట కూడా చక్కగా పూజల కార్యక్రమాలు బాగా చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మరి మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య గారు కానీ మరి సుధమ్మ గారు కానీ టెంపుల్స్లో ఏమైనా అవసరాల నిమిత్తం ఏదైనా ఉందని చెప్తే ఎమ్మటే స్పందించి మరి ప్రభుత్వాన్ని తెలియజేయటం కానీ మళ్ళీ వాళ్ళ సాయం చేయగలిగినంత చేయటం కానీ మన మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య గారు మనకి ఏ విషయంలో అయినా తోడుగా అండగా ఉంటారు. అలాగే మరి దీంట్లో వాళ్ళ శక్తి కొలది భక్తులు కూడా విరాళాలు ఇచ్చారు. వాళ్ళకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని చెప్పి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబర్ట్సన్పేటలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథేశ్వర దేవస్థానంలో ఈరోజు ఒక మండపము అలాగే కళాకారులకి అలాగే నాట్యకారులకి కావాల్సిన మండపం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున స్థానిక శాసనసభ్యులు వారి యొక్క కృషితో 50 లక్షల రూపాయలు నిధులు సీజీఎఫ్ నుంచి శాంక్షన్ చేయడం మరి ఈ కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథి వచ్చినందుకు దేవస్థానం తరఫున మేయర్ గారికి అందరికీ కూడా దేవస్థానం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం. 2024-25 సంవత్సరానికి 226.32 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను ఆమోదించామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక తెలిపారు. 2024-25 సంవత్సరానికి 226.32 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ను ఆమోదిస్తూ తీర్మానం చేశామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉపాల హారిక పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో కలిసి నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను ప్రగతి పథంలో అగ్రభాగాన నిలిపేందుకు
అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలు, అంశాలపై అధికారులు సానుకూలంగా స్పందించి వివరాలు అందించారన్నారు. ప్రతి ఒక్క అంశంపైన జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు కూలంకషంగా చర్చించారన్నారు. గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపైన కూడా తీసుకున్న చర్యల నివేదికను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుటకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఇక్కడే ఉన్నారు. అది తీసేయడానికి 22A నుంచి తీసేయడానికి మరి అవుతుంటారు. దయచేసి దీని మీద కొంచెం మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి త్వరగా చేసి పెడితే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. సిఓ గారు కూడా చెప్పడం జరిగింది, మీకు కూడా ఇవ్వడం జరిగింది, సబ్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది, ఎంఆర్ఓ గారు కూడా ఆల్రెడీ ఇచ్చారు. కావలేదని క్యాన్సిల్ చేయించారు. మళ్ళీ ఈ కూడా అట్లా అవుతుంది అని చెప్పి నేను ఈ గారికి ఫోన్ చేసి 3-4 టైమ్స్ చెప్పాను. సార్ అది ఎస్సీ కాలనీలో ఉంది, మీరు తొందర పెట్టండి, మళ్ళీ మార్చడానికి గ్రాంట్ ఉండదు, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తే ఎస్టిమేట్ పిలుస్తున్నామన్నారు. మరి ఎప్పటికీ రేపు 2వ తారీఖు ఏదో టెండర్ ఉందని అంటున్నారు. తొందరగా అవజేస్తే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమవుతుందంటే మార్చిలో జూన్, జూలై, ఆగస్టు దాకా మా ఏరియాలో పనులు చేయడానికి వీలు కాదు. మొదలెట్టగానే టైం అయిపోయింది అంటున్నారు. చెప్పండి సార్, మీరు ఆన్సర్ చేయండి. ఏ గ్రాంట్ అండి? గ్రాంట్ ఏం చెప్తారా? ఎస్సీ కాంపోనెంట్లో బొబ్బర్లంక విలేజ్, మోపుదేవి మండలం బొబ్బర్లంక విలేజ్లో ఎస్సీ కాంపోనెంట్లో ఒక ఇచ్చాం కమ్యూనిటీ హాల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కొల్లు రవీంద్ర దంపతులు చండీ హోమం నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కొల్లు రవీంద్ర దంపతులు చండీ హోమం నిర్వహించారు. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాలకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర దంపతులు మహాచండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రూపాయ నమః, సర్వజ్ఞాయ నమః, సర్వలోకార్చిత ప్రభవే నమః. ఓం చతుర్దశసహస్రారాయ నమః, చతుర్వేదమయాయ నమః, అనలాయ నమః, భక్తచంద్రమసజ్యోతిషే నమః. ఓం భవరోగ వినాశాయ దేవదంష్టాయ నమః, ఉజ్వలాకారాయ నమః, భీమకర్మణే నమః, త్రిలోకచరాయ నమః. ఓం నీలవర్ష్మణే నమః, నిత్యసుఖాయ నమః, నిర్మః. ఓం రక్తమాల్యాంబరధరాయ నమః, ఓం రక్తచందన రుషితాయ నమః, ఓం రజోగుణాకృతయే నమః, శూరాయ నమః. ఓం రక్షాగ్నాయ నమః, పాషండజన ఖండనాయ నమః. ఓం నారాయణాజ్ఞానవర్ధినే నమః, నిగమాంత ప్రకాశకాయ నమః. బలినందన దోర్దండ ఖండనాయ నమః. ఓం విజయాకృతయే నమః, మిత్రభామినే నమః. ఓం సర్వమయాయ నమః, తమోధ్వంసకాయ నమః, రజతత్వవర్తినే నమః, త్రిగుణాత్మనే నమః, త్రిలోకధృతే నమః. ఓం ప్రభామయాయ నమః. ఓం సదసత్వరాయ నమః. ఓం పూర్ణాయ నమః, వాక్మయాయ నమః. ఓం వరదాయ నమః, అచ్యుతాయ నమః, జీవనాయ నమః. హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ పతాక వందనం కార్యక్రమాన్ని వర్రిగూడెంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వర్రిగూడెంలో వేంచేసి ఉన్న హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ జెండా చందన మహోత్సవాన్ని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సయ్యద్ బాజీ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండాను ధూపదీప నైవేద్యాలతో అలంకరించి పవిత్ర ఖురాను గ్రంథం పఠించి లోక కళ్యాణార్థం ప్రార్థనలు చేశారు. బాలలు భక్తి గీతాలు పాడి అలరించారు. అనంతరం ప్రసాదం వితరణ జరిగింది. దర్బారు సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు భాను, నాగేశ్వరరావు, షేరాలి, బాజీ, నితిన్, అమన్, రవి, ఇస్మాయిల్, సయ్యద్ పీర్ షారుఖ్ తదితరులు పాల్గొన్నారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్. అందరికీ నమస్కారము. ఔలియాల పరంపరలో అగ్రగణ్యులు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ అల్లాహ్ సాక్షిగా తన మహిమలతో తన భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం హజరత్ ఖాజా గరీబ్ నవాజ్. ఆయన అల్లాహ్ సాక్షిగా తన మహిమలతో అనేక మహిమలను చూపారు. పవిత్ర ఖురాను గ్రంథం ప్రజలకు వివరిస్తూ అల్లాహ్ సర్వేశ్వరుడు ఒక్కడే అని, మానవులంతా సమానమేనని ఉద్బోధించారు. తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక జీవన స్రవంతిని అనుసరించడం ద్వారా శాంతి సామరస్య పూరిత జీవన విధానం వ్యక్తులకు అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించి తద్వారా ఇహపర లోకాలలో ముక్తి పొందుతాడు. వ్యక్తి వికాసానికి ఆత్మిక ఔన్నత్యానికి నిదర్శనం ఖాజా గరీబ్ నవాజ్ ఔలియా వారి చందన మహోత్సవాలు. అందరూ సుఖశాంతులతో ఉండేటట్లు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ దీవించుగాక. ఆమీన్. कवि इस्माइल नमस्ते. ख्वाजा बंदे नवाज भारतवासी, ख्वाजा बंदे नवाज मानवतावादी. वंदे भारत मंदे भारत, वंदे भारत मंदे भारत. రిక్త హస్తాలతో వచ్చిన వారిని సాఫల్యాలు ఇచ్చిన మహామాన్వితులు ఖాజా బందే నవాజ్. నమస్తే. నాగాయలంక మండలం పెద్దగౌడుపాలెంలో తెలుగుదేశం బీసీ సదస్సు నిర్వహించింది. నాగాయలంక మండలంలో పెద్దగౌడుపాలెం తెలుగుదేశం పార్టీ బీసీ సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెద్దగౌడుపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. 6 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా ఎగరవేశారు. మాజీ ఎంపీ కొనకళ్ళ బొల్లయ్య మాట్లాడుతూ అధికార దుర్వినియోగం చేయడం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, అభివృద్ధి లేదని, వైసీపీ నేతలు అందిన కాడికి దోచుకు తిన్నారని, మన పిల్లలకు ఉద్యోగాలు లేవని, హైదరాబాద్లో చాలామంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అదంతా చంద్రబాబు వల్లనేనని అన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ప్రజలు అందరికీ ఒకే రూల్ ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పక్షానికి ఒక రూలు అమలు చేస్తున్నారని, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ, ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఇచ్చాయని, ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవాలంటే 144 సెక్షన్, ఎక్కడికన్నా వెళ్లాలంటే హౌస్ అరెస్ట్ అని నిర్బంధకాండ చేస్తున్నారని, పోలీసులు చట్టప్రకారం నడుచుకోవడం లేదని, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అన్యాయాలపై, అక్రమాలపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు పాల్గొన్నారు. 1994లో నేను కాంగ్రెస్లో ఉండేవాడు. బుద్ధప్రసాద్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు, కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నారు. బీసీ చెట్లు కూడా ఎదగాలి, ఎల్లకాలం మనం పల్లకీలు మోసే పోయేలుగానే కాదు, బీసీ చెట్లు కూడా 10 నాటితే వాటి నీడన కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీ మైనారిటీలతో పాటు ఇతర అన్ని వర్గాలతో కూడా సమానమైన అవకాశాలు ఉంటాయని చెప్పి ఆ రోజున అన్నగారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నారాయణరావు గారితో అప్లికేషన్ పెడితే దాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత మా బుద్ధప్రసాద్ గారు. అంటే ఎవరో ఒకరు ఆ రోజు జనబలం ఉంటేనే చాలదు, వేల సంఖ్యలో జనం వస్తున్నారు. ఎప్పుడు ఏ మీటింగ్లు పెట్టినా పార్టీలతో పని లేకుండా మాకు వస్తూ ఉంటారు. కానీ చట్టసభలకు వెళ్ళాలి అంటే మరి ఆ రోజుల్లో కృష్ణమూర్తి గారు లాంటి కొండాలని ఢీకొన్నట్టు పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఆయన అంకురార్పణ చేయడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో 2009లో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెడన శాసనసభ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెడన శాసనసభ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహించిన పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉప్పల రమేష్ ఎలియాస్ రాముకు అప్పగించిన వైసీపీ అధిష్టానం మంత్రి జోగి రమేష్ ను పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీకి ఎంపిక చేసింది. మంత్రి జోగి రమేష్ 2 పర్యాయాలు పెడన నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆది నుంచి ఈ స్థానం కోసం ఉప్పల రాము తండ్రి ఉప్పల రాంప్రసాద్ విఫలయత్నం చేశారు. అయితే రాంప్రసాద్ అసంతృప్తిని తొలగించేందుకు ఆయన కోడలు ఉప్పల హారికకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి
వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. రాంప్రసాద్ మరణానంతరం ఎటకేలకు ఆయన కుమారుడు ఉప్పాల రాముకు పెడన వైసీపీ టికెట్ లభించింది. ప్రస్తుతం ఉప్పాల రాము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తపరుస్తున్నారు. ఇక నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన దివంగత కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు టీడీపీ అధిష్టానం అప్పగించింది. నాటి నుంచి కృష్ణప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ను కృష్ణప్రసాద్ కాపాడుకుంటూ తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సంబంధాలను కొనసాగిస్తూ పలుమార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. కాగిత వెంకట్రావు మరణించిన సమయంలో దివంగత నేతకు నివాళులర్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచ్చేసి ఆయన కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ కు పెడన నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. నాటి నుంచి కృష్ణప్రసాద్ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంకా పెడన పూర్వపు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తదనంతరం టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు వేదవ్యాస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంటున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలి కలిసిన వేదవ్యాస్ ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పెడన నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల ముందు వేదవ్యాస్ కాంగ్రెస్ పార్టీ వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. పెడన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి వేదవ్యాస్ నిష్క్రమణతో మైలవరానికి చెందిన జోగి రమేష్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. దీంతో 2 సార్లు జోగి రమేష్ పెడన నుంచి గెలుపొందారు. అయితే నాడు కోల్పోయిన అవకాశాన్ని తిరిగి పొందేందుకు వేదవ్యాస్ టీడీపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.